ఇప్పుడు మేము అందుకే చెప్పేదే రైట్ కామెంట్లో అని పెట్టింది. అనడానికి ఏం లేదు. మీ మైండ్ సెట్ తో, జనాలు చూసే మైండ్ సెట్ తో కొందరికి నచ్చితే కొందరు నచ్చకపోవచ్చు. నచ్చితే నచ్చిందని చేయండి, లేదంటే లేదని చేయండి, అంతే. లైట్, అంతకు మించి ఇంకేం కాదు. ఎగ్జాక్ట్లీ. యా హార్ట్ కి అయితే ఒపీనియన్ తీసుకోవద్దు కరెక్ట్ ప్రతి కాదు, మీ వీడియోని. ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కనుక్కోండి. మొదలెట్టి ఇంకా ఓకే, సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. గుంటూరు కారం గురించి ఒకసారి మాట్లాడదాం అని అనుకున్నాం అందరం. నేనేం అడుగుతా అనుకుంటున్నానంటే ఒక ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ బావా, నీకేమనిపించింది ఫస్ట్ సినిమా చూసిన వెంటనే? నాకైతేరా ట్రైలర్ టు సినిమా, ట్రైలర్ నుండి సినిమాకి ఆ ట్రాన్సిషన్ నీకు ఎలా అనిపించింది అసలు? ట్రైలర్ టు సినిమా అంటే నాకు సినిమా చూసినప్పుడు ఏమనిపించింది అంటే వన్ మ్యాన్ షో రా. పాపం మహేష్ బాబు ఎలా అయిపోయాడంటే ఈడేం రాయలేదు, మనం లేపాలి, అర్జెంట్గా ఈ సీన్ లేపాలి, ఇక్కడ సినిమా అంతానే ఉంటుంది. అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, ఒక్కలా ఉంది ఫస్ట్ చెప్పాలంటే. మహేష్ బాబు ఒక్కడే రా ఫస్ట్ థింగ్, అంతమించి అక్కడ నిజంగా ఏం లేదు. అవును. అరే నీకురా ఇప్పుడు నిజాలు జాన్? బయటకు వస్తుంది. నేను మార్నింగ్ షోకి వెళ్ళిపోయాను రా, ఫస్ట్ డే మార్నింగ్ షో. ఇది మొదలెత్తారు అలాగానే ఫస్ట్ 10 నిమిషాలు, పావు గంట ఫుల్ రచ్చ రచ్చ. మా ఎంట్రీకి వెళ్ళిపోయారు అందరూ. మా ఎలా సాంప్రదాయం. తారలో రాగానే పేపర్లు ఉంటే తక్కువ, గిజిల్ గిజిల్ అన్ని వేస్తారు. అలా ఫస్ట్ లాస్ట్ 4-5 రోజులు అరిసేస్తున్నాయి ఫస్ట్ పావు గంట. తర్వాత లాస్ట్ 2 రోజులు అరుస్తున్నాయి. అరే ఇదే ఇంకొక చెప్పు, అరగంట. ఇదే చెప్పాలి, ఇది చెప్పాలి, నువ్వు చెప్పు చెప్పు చెప్పు. లాస్ట్ రోకి ఇంకా లాస్ట్ ఇంకొక 15-20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ రో ఒకటే అరుస్తుంది. ఏదో అరవాలి కదా మనం ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి. సరే, బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఓకే. మరి అరే అంటే ఇది నేను మనకి ఎక్స్పీరియన్స్ చేశాను రా, ఇది కూడా నేను. లేదు, ఇదే మ్యాటర్ నేను చెప్తున్నాను చూడు బా. అరే ఎప్పుడు గుంటూరు కారం ఎప్పుడు రిలీజ్ అయింది? 12th కదా, ఎర్లీ మార్నింగ్. బెనిఫిట్ షో జగదాంబాకి వెళ్ళాను. 7:30 షోకి 600 రూపాయల టికెట్లు, ఒకటి 600. 6 వెళ్ళా, 3600 బొక్క. సెకండ్ థింగ్ ఇప్పుడు చెప్పాడు సార్, ఫస్ట్ ఒక దగ్గర ఒక ఇప్పుడు వీడు చెప్పినట్టు ముందు 2 రోజులని ఈ మేము కూర్చున్న దగ్గర ఒక 2 రోజులు అరుస్తున్నారు. ఫస్ట్ 10 minutes స్టార్ట్ అయిందిరా మెల్లగా. అలా 15 minutes కి ఇద్దరు రా మళ్ళీ ఫుల్ తాగిస్తున్నారు. వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరు అరవట్లేదు. ఫస్ట్ 15 minutes తర్వాతకే ఇద్దరు తాగుబోతులు మాత్రం అరుస్తున్నారు సినిమా అంతటికి. అరే అదేరా, నేను కూడా చూడు సినిమా స్టార్టింగ్ లో మహేష్ బాబు వచ్చాడా, అక్కడ మాత్రం గట్టిగా అరుపులు వినిపించారా. తర్వాత నుంచి ఎక్కడైనా అరుస్తారేమో అని చూస్తుంటే ఎవ్వడు అరట్లేదురా. అలా ఎక్కడైనా అరిచారు అంటే లాస్ట్ లో ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ కి అవును, అక్కడ అవును, మాయ కొంచెం ఒళ్ళు ఉంచాడు కాబట్టి అక్కడ అవును. అరిచారు. బాగానే ఉంచారు. ఇంక మళ్ళీ సినిమా నాకు మొత్తానికి తెలిసి ఇంకెక్కడ అరలేదురా. అంటే కుర్చీ మడత పెట్టే ఈ చూడు నేనైతే సినిమాలోని మళ్ళీ థియేటర్ లో అరే సేమ్ ఫీల్. నాకేం తెలుసా, నేను ఎగ్జైట్ అవుతున్నాను ఇట్లా ఇట్లా సీట్ లో ఇట్లా లెగుద్దాం అని అరుద్దాం అనే టైంకి అలా ఓ మై గాడ్ ఇంకేం లేదు, అంతేనా భయ్యా ఏంటి ఇలా చేస్తాడు. ఇంకా అలాగే చేశాడు అలా. మా ఈసారి అందరికి చొక్కాలు రేట్ అయిపోయే టైంలో వెంటనే ప్యాంట్లు లూజ్ చేసి తెబ్బాడు. ఓడి అమ్మ ఇంకెక్కడ అరుస్తాం మనం, ఏమీ రియాక్షన్ ఇవ్వలేకపోతున్నాం, ఏంటి కష్టమైపోయింది. అసలు కానీ ఒకటి గురు, నువ్వు సినిమా చూడాలి మహేష్ బాబుది అంటే వెళ్ళొచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కి వెళ్ళొచ్చు. వన్ టైం సినిమా Throughout ఉంటది. మహేష్ బాబు కోసం అయితే చూడొచ్చు. ఇప్పుడు వన్ టైం వాచ్ వదిలేసే నేను అరే కాదనట్లే. మహేష్ బాబు త్రూ అవుట్ ది సీన్ ఉంటాడు, మొత్తం A to Z అరే ఉంటాడు. వన్ మ్యాన్ కానీ షో మళ్ళీ సినిమా. నెక్స్ట్ ఏంటంటే క్రాస్ మనకి నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఇప్పుడు మా రాజ్మౌళి చేతిలో పెడితే పట్టుకెళ్ళిపోతాడు. 3 ఏళ్ళు ఈజీగా ఎవ్వడికి కనిపించదు. గెటప్ ఏది అదే ఉండదు. కాదు డాన్స్ కాదు మూసా అలా చేయలేడు, ఇంపాసిబుల్ డాన్స్ అయితే. మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు కదా. మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడు ఒకటి, వికీ. మళ్ళీ నేను చేస్తానో అవునవును లేదు అన్నాడు తెలియదు కానీ నాకు. నేను చూసాను. ఒక 3 years ఇచ్చాడు, వరకు ఇలా 100% ఉంటుందో లేదో తెలియదు, 100% డాన్స్ ఎఫర్ట్ నెంబర్ ఇచ్చాడు. అది ఇది అని. ఇచ్చాడు కానీ ప్రతిసారి ఇప్పుడు ఏంటి నేను మహేష్ అగ్నిత్వాసులో బాబుని ఏమైంది? అనట్లేదు. అరే నేను మహేష్ బాబు అని మహేష్ కాదు, బాబుని అనట్లా. ఆయన విను పాయింట్అవుట్ చేయలేము. ఒకసారి విను, అదే అంటున్నా మహేష్ బాబుని అనట్లా. నేనేమంటున్నానంటే జస్ట్ థింకింగ్ దిస్ వే, మహేష్ బాబు లాంటి ఒక పొటెన్షియల్ యాక్టర్ తో ఇలాగా తీసేది అని అనిపిస్తుంది. అర్థమైందా? అతడే ఇవ్వలేదా నువ్వే అతడే ఇచ్చావు కదా, నువ్వే కలేజా ఇచ్చావు కదా. కలేజా ఫ్లాప్ అవ్వని, బట్ ఇట్స్ కల్ట్ హిట్.
ఇప్పటికి మళ్ళీ రిలీజ్ అయ్యి అంత పెద్ద లైక్ వండర్ క్రియేట్ చేసింది మళ్ళీ అది. ఆ మ్యాజిక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు అంతే. అరే ఇప్పుడు అగ్నిత్వాస్ blind గా ఏమైంది గురు, అక్కడ కూర్చుంది ఎవరో మహేష్ బాబు వెళ్ళిపోతే కోసం తీసుకురావడం. కాదు. ఇప్పుడు ఇందులో అలాగ ఉంది, తల్లి వెళ్ళిపోతే తీసుకురావడం, అతనికి తెలియదు ఏంటి, ఎవడో వెళ్ళిపోతే తీసుకురావడం. ఇంకా అదే రొటీన్ అయిపోయింది కాన్సెప్ట్ అంతే. హీరోలు మారుతున్నారు తప్ప స్టోరీ అదే. రొటీన్ అవ్వచ్చు కానీ ద పర్పస్ బిహైండ్ లైక్ షీ వాజ్ లీవింగ్ హిమ్ అనేది చాలా అసలు ఇలా ఎందుకు అయ్యిందని అనిపించింది నాకు. ద పర్పస్ చూసా లాస్ట్ డైలాగ్ నాకు ట్విస్ట్ పక్కన పెట్టు కానీ చిరాకు గురు, వచ్చింది అసలు. ట్రైలర్ లో ఏదైతే చూపించాడో ఆ ఫ్లేమ్ వచ్చి ఇందులో పడ్డం క్రేజీగా వాడుకున్నాడు. లెఫ్ట్ సైడ్ పని చేయదు, రైటే పని చేస్తుంది. దాన్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే. రాజమాణిక్యం అని చెప్పి ఒక సినిమా ఉంది, నాకు మొన్న ఒకళ్ళు పెట్టారులే. నాకు మాణిక్యం తెలుసు కానీ రాజమాణిక్యం తెలియదు. రాజమాణిక్యం అని వాడు చెప్పేది వేసుకునేది వేసుకునేది కాదు. చూసేదిరా. రాజమాణిక్యం అని ఒక సినిమా ఉంది, మమ్ముట్టిది. అది మలయాళం మూవీ. నా ఏజ్ కి దగ్గర చెప్పు, డల్కర్ సల్మాన్ వాళ్ళ నాన్న చెప్పు, అర్థమవుతుంది. మా ఏజ్ వాళ్ళు దుల్కర్ సల్మాన్ వాళ్ళ నాన్న. కరెక్టే, నిజమే అలా చెప్పు. లేదే దుల్కర్ సల్మాన్ ఈడేజే కదరా, అందుకే కదా అంకుల్. అవును ఈడేజే, నిజమేరా. అంకుల్ పెంకుల్ అనక నువ్వు అంకుల్ రా, దుల్కర్ సల్మాన్ కాదు. అర్థమైందా? భూమిలో దించగలను, అర్థమైందా? ఎక్కడ సరే సరే పెట్టేట వెళ్ళిపోతుంది ఆపి. ఓకే నెక్స్ట్. ఏం చూస్తాంలే అని చెప్పి ఓపిక తెచ్చుకొని చూశాను. అంటే మన గురించి తెలిసిందే కదా, మన ఆ సినిమా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, అలా వైకుంఠపురం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని. ఇది కూడా ఆ కేటగిరీకి సంబంధించిందే, ఆ సినిమా నుంచి వచ్చిందే గుంటూరు కారం. కరెక్టే, కాదనట్లేదులే. చిన్నది పెట్టాడు ట్విస్ట్, కళ్ళు సైట్ పనిచేయదు, దాని మీద ఇంకొంచెం ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుంది. అసలు ఏముంది ఎప్పుడు 4 గంటలకు వెళ్ళి ఎర్రిపప్పని అయిపోయింది తెలుసా. నిద్ర బొక్క, అన్ని బొక్క, చీరమ్మ కర్మ. కానీ బయటకు వస్తే నాకైతే మీరు అన్నది ఇడున్నాడా నేనింతేలో సినిమా ఎలా ఉందని బ్రహ్మానందం అయితే అన్న డైరెక్టర్ అన్న అనుకుంటే ఒక్కసారి చుట్టుపక్కల కనబడము. అంత బాగుందా? సరే అయితే సేమ్ సీను. అమ్మో పొరపాటు కూడా ఇక్కడ రాకండి సార్, చంపేసలా ఉన్నారు ఒకరు ఫ్యాన్స్. ఓ అలా ఉందా? అరే వాడెవడో అన్నా, కుర్చీని కాదు గురించిని మార్పు పెట్టాలి. నిజంగానే అలాగే ఉంటది. సినిమా మొత్తం మీద బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఒకటే, కుర్చీని మార్త పెట్టి సాంగ్. ఆ శ్రీలీల మూమెంట్స్, డాన్సులు కూడా లేకపోతే అంటే నా వరకు నేను కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్తాను చూడు. ఓన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు స్క్రీన్ ప్రెసెన్స్, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు సినిమాలో. అదే చేస్తారు కానీ కష్టం. ఇట్స్ లైక్ 13 years అయింది. 14 కాలేజా ఇందాక మన సందీప్ అన్నాడు చూడు, ఆడలాగా డైలాగ్ రాయలేదు మనమైనా లేపాలని మహేష్ బాబు చెప్తున్నాడు అని. ఒక సిచ్యువేషన్ లో లేపేస్తున్నాడు అని చెప్పేసి అని పడుకోబెట్టేశాడు బయట మధ్యలో. అమ్మ బయట అవుతా ఉండే కూర్చోబెట్టి నిద్ర పెట్టాడు. నాకైతే అర్థం కాలేదు సరే ఏం చేస్తున్నారా ఈ అమ్మ. నేను కొన్ని బేసిక్ థింగ్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను సినిమాలో ఏంటేంటి మిస్ అయ్యాయి అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గ్రేట్ యాక్టర్స్ ని పెట్టుకున్న తర్వాత కూడా స్టోరీ లైన్, అసలు స్క్రీన్ ప్రెసెన్స్ రమ్యకృష్ణకి లేనే లేదు. వస్తుంది మౌనంగా చూస్తుంది, మహా అయితే హార్డ్లీ లైక్ 5-6 సీన్స్ ఉన్నట్టున్నాయి రమ్యకృష్ణవి. గట్టిగా తిప్పి కొడితే అంతే, టాప్ 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 ఏవో కట్లో వచ్చినట్టు ఇట్లా వచ్చి కొట్టేసి అది ఇది చెప్పేసి లాస్ట్ లో ఒక 5 నిమిషాలు పెట్టేసి సినిమా కానిచ్చాడు రమ్యకృష్ణ క్యారెక్టర్ ప్రకారం. ఇంకోటి బేసిక్ థింగ్స్ రా, అరే డబ్బింగ్, లిప్సింగ్ అసలు లేనే లేదురా అసలు. ఆయన ఒకటి చెప్తే ఇంకోటి వినిపించింది నాకు. ఆడు అని అంటుంటే ఇక్కడేమో డైలాగ్ మాత్రం తెలుగులో వినిపిస్తాడు, ఏదో కన్నడ ఏదో మాట్లాడేస్తున్నాడు, లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. రాజమానికి నుంచి తెచ్చాడని ఆ డైలాగ్ వాడేస్తున్నాడు కవర్ చేయడానికి తెలుగులో డబ్బింగ్ చెప్పించుకుంటారు.
ఆ డబ్బింగ్ లిప్సింగ్ లేని వాళ్ళు ఎవరెవరు తెలుసా? ఇప్పుడు రావు రమేష్ గాని, అవన్నీ అక్కర్లేదు, ఎవరు ఉన్నాయో ప్రకాష్ రాజ్ చెప్తే గాని, ఎవరు లేవో తెలిసిపోద్ది, ఎవరు లేవో డిస్కస్ చేయక్కర్లేదు, మహేష్ ఎవరివి బాబు లేవు. ఒక్కడదే అక్కడక్కడ ఉన్నది మళ్ళీ తెలుసా? అది కూడా అయిపోయింది అంతే, అది అది సింపుల్ గా అయిపోయింది అంతే, అది మిగతా ఎవరు లేదంతే. అది కూడా మహేష్ లేకపోతే బాబు కూడా అక్కడక్కడ ఆ తేడా డైలాగ్ కొట్టిందిరా. ఇంకొకటి అక్కడ సినిమా గురూజీకి మొత్తంలో డైలాగ్ నలుగురితే. గురూజీకి ఇదేం ఫ్యాంటసీ నాకు అర్థం కావట్లేదు. ఆ సెకండ్ అరే హీరోయిన్ సరైన హీరోయిన్ పెడతాడు, దాన్ని ఎందుకు వాడు? ఎవరు సెకండ్ ఇయర్ ఉన్నారా సినిమాలో? పని మనిషి ఉంది కదా, నాకు కనబడలేదు. ఏం చేసిందిరా పాపం రా, వచ్చి పర్సనల్ బొగాలు నొప్పి పర్సనల్ వెళ్ళిపోద్ది, అదేంటి అసిస్టెంట్ ఉంది రా- కదరా. వెళ్ళిపోద్ది అంతే. రమ్యకృష్ణ కదా సెకండ్ హీరోయిన్, సెకండ్ హీరోయినా? ఇద్దరే కదా, అవునా? నాకు అది కూడా తెలియలేదు ఇద్దరే భయ్యా. కదరా, ఇద్దరే కదరా ఉండేది, మూడో వాళ్ళు ఎవరు? ఒక డైలాగ్ కూడా మరి ఉంటది నాకు కదా, తెలియదు. ఏమోరా. ఇక్కడ ఒక లవ్ నేను స్టోరీ ఛత్రపతి టూ జరుగుతుంది. పోస్టర్లు నేను ఛత్రపతి 2 పోస్టర్లు చూశాను. అల్లాడికి బాబుజీ గడికి ఇలా పడుతుంటది కదా, అది ఛత్రపతి 2 పోస్టర్ అన్నారు, అది గుంటూరు గారి సినిమాలో ఏంటి? కాదు, అలా అనాలట. మహేష్ బాబు అలా అన్నారు, కొంటమ్మా అని పొంగు అరే టీజర్ అదే కదరా, ఛత్రపతి 2 టీజర్ అదే కదా, గుంట మంచి పొంగు మీద ఉంది అంటాడు, అది మీనాక్షి చౌదరి కదా, అది గుంటూరు గారు అని నాకు తెలియదురా బాబు. ఏమో నాకైతే కనిపించలేదు గురు అసలు, మందు ఏదో సర్వ్ చేసినట్టుంది, అది ఎవరు బార్ టెండర్ అనుకున్నాను, అది హీరోయిన్ అని నాకు తెలియలేదు మళ్ళీ. భయ్యా పాపం అలా అది కాపీ అదే గత 3 సినిమాలుగా అదే డిఓపి, అదే కలర్స్, అదే గ్రేడియేషన్, అదే take. గురు క్యాస్ట్ అండ్ క్రూ కూడా అంతే గురు, అరే సెట్ ఒకటి మారుతుంది, క్యాస్ట్ అండ్ క్రూ సేమ్, హీరో అంతే. మారుతాడు అంతే, అరే వికాస్, ఇంకేం అరే ఉండదు అందులో వికాస్, డబ్బా. అరే అర్థం దీన్ని కాదు. రుజువు ఏంటంటే ట్రైలర్ మంచి రివ్యూ మంచి చెప్పు చేసి గురు. సినిమాలు తీసుకొచ్చి తెలుగులో నాశనం చేస్తున్నాడు. ఏమోలే ఇంకా. మంచి మంచి హిట్ అయిన కాదు, సినిమాలు తీసుకొచ్చి తెలుగులో నాశనం చేస్తున్నాడు. ట్రైలర్ చూసినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం, గుర్తుందా? ఏది ట్రైలర్ చూసినప్పుడు ఒక అరవింద్ సమేత ఒక ఎగ్జాక్ట్లీ. నాకు మైండ్ లో ఎక్కడో అనిపించింది అజ్ఞాతవాసి అయిపోద్దేమో అనిపించింది, కానీ మళ్ళీ బయట పడకూడదు, తప్పది. మాయ అంటే గుంటూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు గుంటూరు, మళ్ళీ నెక్స్ట్ షో టికెట్లన్నీ మనమే తీయాలి, సినిమా సూపర్ హిట్, టికెట్ మొత్తం మనయే, బుక్ చేసే ట్రాక్. అసలు ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు, వేస్ట్ అయిపోయింది, ఇంకా అక్కడతో అయిపోయింది, డిజాస్టర్ అయిపోయింది. ఈ టాక్సీ సర్వీస్ కూడా బాగుంటదిరా, సినిమాలో టాక్సీ సర్వీస్ బాగుంటది. మ్యూజిక్ ఆడు కట్ చేస్తే గుంటూరు, కట్ చేస్తే హైదరాబాద్, క్యాబ్ వాడైనా ఒక గంట తీసుకుంటాడు, మా వాడు తారులో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు. నేను నీకు గుర్తుందా సందీప్, కానీ నీకు గుర్తుందా నేను ట్రైలర్ రియాక్షన్ అప్పుడు నేను ఇది అన్నాను కదా, అంటే అమ్మ డైలాగ్ డెలివరీకి దీనికి ఒక మీమ్ వేసారా, డ్రైవర్ రాజు ఇస్ బ్యాక్ అని. డ్రైవర్ ని వాడారు, మామూలు అరే వాడారు. అది ఎక్కడ లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. ఏంటంటే ఆడి జీప్ ఆడేందుకురా పేల్చేసుకుంటాడు, మళ్ళీ తర్వాత వచ్చేది ఆ జీప్, మళ్ళీ సేమ్ జీప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లోనే కనబడుతుంది, ఇన్సూరెన్స్ జెట్ స్పీడ్ లో వచ్చేస్తుంది, మరి జెట్ స్పీడ్ లో వచ్చేస్తుంది. అరే ఆ సినిమాకి రామ్ లక్ష్మణ్ వెళ్ళిపోయినప్పుడు, ఈ పూజ వెళ్ళిపోయినప్పుడు అప్పుడే ఎక్స్పెక్ట్ చేయాల్సిందిరా మనం, క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నారు. ఎక్స్పెక్ట్ చేయాల్సింది మనం ఏం చేయాలి. నాకు తెలిసి గురు సెటిల్ 2 ఈ గుంటూరు గారం ఏదైతే గుంటూరులో ఉంటుంది సెట్, వెనకాల హైదరాబాద్ సెట్ గురు, అంతే, వెనకాలకి ముందు వెనకే, అంత ట్రావెలింగ్ కూడా ఏమి ఉండదు, ఏదో ఫార్మాలిటీకి వేసారు కట్ చేస్తే అని. కార్ పేల్చుకోవడం ఏంటో నేను వెళ్ళిపోయాను, ఇదే ఆడి కారు ఆయన ఎందుకు పేల్ చేసుకుంటున్నాడు అనుకున్నాను నేను. అదే నాకు అదే మైండ్ బ్లాక్ అయిపోయింది, ఈడి కారు ఈడెందుకు పేర్చు, అసలు ఈడెందుకు పేల్చుకున్నాడు, నాకేం అర్థం లేదు. అది లాజిక్ లేవు, ఏమలే. అరే దీని బదులు ఒక స్టోరీ లైన్ నాకు స్టోరీ లైన్ అనిపించింది ఏం తెలుసా, వీడు గుంటూరు కారం అని పెట్టాడు కదా, ఈ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పుడు వీడు ఎంత పవర్ఫుల్ అయ్యాడు గుంటూరులో, లైక్ ఆ బిజినెస్ వల్ల ఏంటి ఇలా చూపించి, లాస్ట్ లో అమ్మ సెంటిమెంట్ ఇట్లా పెట్టి ఇలా ఒక సెకండ్ హాఫ్ లో తీసుకొచ్చున్నా కనీసం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, అప్పుడు దాన్ని లేదు, సినిమా లేదు. నువ్వు చెప్పినట్టు తీస్తే అప్పుడు అది ఒంగోలు గిత్త పార్ట్ 2 అవుతుంది, అది కష్టం అయిపోద్ది. నా థాట్ డిప్రవేషన్ నాకు ఎట్లా ఉందంటే, కనీసం అతడు 2 మళ్ళీ రీడిఫైన్ చేసి తీసినా బాగుంది కదా అని అనిపించింది నాకు.
గురూజీ అవ్వడు ఊహలకి అందడు, నీకు అర్థం కావట్లేదు, అరే అర్థమైంది బెటర్ సినిమా చూసాక. మనోడు క్విట్ అయిపోతేనే బెటర్ రా గురూజీ. ఇంకా ఈ అమ్మ ఆ డైలాగ్స్ రాసుకుంటేనే బెటర్ కొంచెం. క్విట్ వద్దులే, క్విట్ వద్దు. అలా అయిపోవాలిరా, కాదు, అయిపోవాలి. ఇంకెన్నాళ్ళు బే, ఇంకెన్నాళ్ళు రా. అటు తిప్పి మా దోస్త్ ఎవరు తిప్పి ఇటు తిప్పేస్తాడు. ఇందాక నువ్వు నువ్వు అన్నట్టు అలా చెప్పకూడదు. డైలాగ్ స్టోరీ, డెలివరీ ఇలాంటి స్టోరీస్ క్విట్ చేయమని చెప్పాలి కానీ ఆయన క్విట్ అయిపోమంటే ఎట్లా అవుతుంది? నేను ఆయన క్విట్ అయిపోయినా అయిపోమనట్లేదు, పర్లేదు, జస్ట్ రైటర్ ఆయన రైటర్ క్విట్ కింద వదలమంటున్నాను. పోనీ అట్లీస్ట్ డైరెక్షన్ క్విట్ చేసేయమంటున్నాను ముందు. ఆయన క్విట్ అవ్వలేదు అంటే మనం క్వైట్ అయిపోతాం థియేటర్కి వెళ్ళి. అర్థమవుతుందా నీకు సీన్? ఓ 2 ఏళ్ళు గ్యాప్ నేను తీసుకుంటే, ఏమంటున్నానంటే సింపుల్ గా 2 ఏళ్ళు గ్యాప్ ఎలాంటి తీసుకొని ఆ రాకపోదా ఉంటే బెస్ట్. ఎలాంటి స్టోరీస్ క్విట్ అయిపోయి సరైన మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తే వి వాంట్ టు సీ దట్ గురించి. చూద్దాం అదే చూద్దాం, కదా అది చూద్దాం. ప్రాబ్లం. చూద్దాంలే. మనం వెళ్ళి చెప్పామనుకో, చేద్దాం బాగా చేద్దాం టేక్ 40 టేక్ 58 మనం ఇలా పేపర్లు వేస్తుంటే వదిలేసుకోవడం, పేపర్లు గాలి వదిలేయడం తప్ప ఏమంటాం. ఎన్ని కావాలి? 100 days, 200 days, 300 days, ఎంత కావాలో చెప్పు. సార్ మీరు దేవుడు సార్, మీరు గాడ్ సార్, మీరు రికార్డులు పిల్లలు కూడా దాన్ని కూడా ఎందుకు ఒరే యాక్చువల్ దాన్ని కూడా డాన్స్ కోసమే ఒరే పెట్టాడు. శ్రీరీల ఏ పాత సినిమాలు చూసి ఇది ఏ సినిమాలో ఏ డాన్స్ అయితే వేయలేదో ఇప్పుడు దాకా ఆ డాన్స్ ఇందులో వేయించాడు తప్ప ఇంకేమీ కొత్తగా జరగలేదు అక్కడ. ఆ ప్యారడీ సాంగ్స్ కి లుంగి లాగిసింది అన్ని చూసావా? అన్ని సినిమాల్లో అలాంటి డాన్స్ వేస్తుంది కదా. మరి లుంగి నేను అదే అంటున్నానా, మాస్ మసాలా వేయలేదు ముందు సినిమాలో నాదికేశ్వరలోని. చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళి ఆర్ఫనెజ్ కి వెళ్ళి అక్కడ డాన్స్ వేసేస్తుంది, సింహాద్రి పాటలు గేట్లు ఏవో వేసేస్తుంది. ఇంక ఇందులో ఏది చేయలేదు ప్రీవియస్ ఫిల్మ్స్ లో డాన్స్ అది అంటే ఇందులో ఏం చేస్తున్నారు అంతే. మహేష్ బాబు సినిమా కదా. కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది బ్రో, ఇది మన ఛానల్లోదే. మీరు ఒకటి గెస్ట్ చేశారు చూసావా, ఇక్కడ మేబీ పాత పాటలు ప్యారడీ చేస్తారేమో అని చెప్పేసి అని గెస్ట్ చేశారు చూసావా, అది యాక్చువల్ అక్కడ జరిగింది. ఆ గెస్ట్ అనేది నేను సినిమా చూస్తున్నప్పుడు అన్నాను, అరే ఇది మా వాళ్ళు గెస్ట్ చేశారా, ఎగ్జాక్ట్ అదే చేస్తారు వీళ్ళు. అరే మనోడు గెస్ట్ చేసింది అలా వైకుంఠపురంలో ప్యారడీ సాంగ్ చేస్తాడు కదా, అలాగని మ్యాజిక్ వర్కౌట్ అయితే అదిరిపోద్ది అసలు అన్నాడు. కానీ ఇంకో అదే నేను మ్యాజిక్ చెప్పానా అయిపోయింది. నీకు, అదే నేను అంటుంది. కనీసం మ్యాజిక్ అలాగైనా బాగుంది, ఇదంతా పెద్ద ట్రాజిడీ అయిపోయింది. ట్రాజిక్ ఏదది లుంగి Tragedy లేదట్రా. మాత్రం అలా వైకుంఠపురం మ్యూజిక్ వాడారు కదా భయ్యా. అంత అన్ని అలా బయట ఒక్కటే నేటి నాటకాలు ఆడుతున్నావు ఏంటి అన్ని అరవింద్ సమేత వాడిస్తే వదిలేస్తే చెప్తున్నాను అవును, అన్నీనా. చాలా చెప్తామంట. ఆయన ఇంకా చూసి ఓకే డాన్స్ అయిపోయింది ఇక్కడికి, ఓకే కదా అయిపోయింది ఇక్కడతో అయిపోయింది కదా, లుంగి లాగేశారు. అమ్మ లుంగి లాగేశారు మాది కూడా. మహేష్ బాబు ఎలా రియాక్ట్ అయ్యాడు. అక్కడే నేనైతే ఏంటిది లుంగి లాగేశారేంటి నేను అదే అంటున్నాను. మహేష్ బాబు ఏ టెంపోలో లుంగి లాగేశారు అనగానే మాకు కూడా గులిని తీస్తారు కదా సినిమా అంతా బొక్కేసారు కదా అని మనమే అనుకున్నాం. ఇంకేం చేయలేని పరిస్థితి అక్కడ. ఓకే అయిపోయింది, డిచ్ అయిపోయాం మనం ఇంక సినిమా కూడా. మనోడు కమిట్ అయిపోయాడు. కాదురా, అక్కడ ఏం జరిగిందంటే, సార్ ఈ స్కీన్ నేను రాయలేదు, మీరిద్దరికి వెళ్ళి ఏదో చేయండి అంటే అది లాగేసింది ఇంక పూర్తిగా. ఇంక అంతే, నీ ఏది కావాలంటే చెయ్యమానగానే లాగేసింది. నా రైట్ సైడ్ అరే బావా, రైట్ సైడ్ చింటిగాడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వేరే ఫ్రెండ్. ఇటువైపు ఇలా చూసి చింటిగాడు కరెక్ట్ గా లుంగి ఆగిసిన సీన్ దగ్గర నేను అని షాక్ అయిపోయి ఇట్లా చింటిగాడు వైపు చూస్తుంటే చింటిగాడు ఇట్లా చూసి, బాబు గారు లుంగిలా ఆగిశారు ఏంటిది మనకి అని అంటున్నాడు. అసలు ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. చెప్తున్నాను, అరే ఇద్దరు తాగుబోతులు మాత్రమే రా అరుస్తున్నారు, ఇంకెవ్వడూ లేడురా పాపం అరడానికి. చెప్పారా అరిచి అరిచి అరే రావణ్ గడే ఇంకా మంచి స్టోరీ రాశాడు రా. ఆడి అన్ని ట్విస్ట్లే కదరా, సారీ ఆడి అన్ని ట్విస్ట్లు రివీల్ చేస్తాడు. కనీసం రావణ్ ఫర్ యూ గారు చెప్పినట్టు హాట్ వీడియో అని అన్నాడు చూసా, అలాంటి హాట్ వీడియో పడినా బాగుంది. వదిలేరాడు ఎత్తకండి రా అనవసరంగా. అంతా అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సినిమా ఎలా అయితే లాస్ట్ లో చిన్న వదిలేడు స్క్రాప్, నువ్వు కూడా వాళ్ళకి వదిలే అయిపోయింది. సినిమా లాస్ట్ లో స్క్రాప్ వదిలేడా, సినిమా స్క్రాప్ కదరా. అదే చెప్తున్నాను నేను. మళ్ళీ నువ్వు టాపిక్ స్టార్ట్ చేస్తున్నావు, ఇంకో స్క్రాప్ పేరు ఎత్తి, అది నేను అంటాను. వద్దులే మళ్ళీ. అది కాదు, ఇది చేస్తే కొంచెం స్క్రాపే, అది స్క్రాప్ యాడ్ పెద్ద చాలా ఉంది అక్కడ. బాబు లాంటి ఒక మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ తో ఇలాంటి స్టోరీస్ తీయడం అనేది నాట్ యాక్సెప్టబుల్ అని అనిపిస్తుంది మాకు, మా ఒపీనియన్. అరే టైం తగ్గించాడు,
నా టైం ఒపీనియన్ తగ్గించాడు అని ఎవరైనా కాబట్టి ఫీల్ అయితే, ఆ, నా చెప్పు ఒపీనియన్ చెప్పు. కరెక్ట్ అని ఎవరైనా ఫీల్ అయితే కనుక ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఈ వీడియో ఈ వీడియో వచ్చినప్పుడు ప్లీజ్ కామెంట్ డౌన్ అండ్ లైక్ మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయండి లైక్ వాట్ వెంట్ రాంగ్ ఆన్ గుంటూరు కారం. అదే వాట్ కుడ్ బి పర్లేదు. రైట్, మీ ఇష్టం, మీకు నచ్చింది చెప్పండి. What could be ఇప్పుడు right. అరే ఆ, ఇప్పుడు comments వికాస్ గారు లో- చెప్తాడు రా, ఆడ ఒపీనియన్ ఆడు చెప్తాడు రా, అంత రాసి గురుజీ ఓపిక కోసం లేకపోతే ఆడి గురించి what could be చెప్తాడు. right. గురుజీ కోసం ఇప్పుడు ఆడు చెప్తాడు. చెప్పడం కాదు, నువ్వు అన్నావా టైం వాల్యూ చేయండి అది ఇది అని, వాల్యూ చేశారు కాబట్టి గుంటూరు టు హైదరాబాద్ 5 నిమిషాల్లో విత్ ఇన్ ఫ్లాష్ ఇలా కళ్ళు తిప్పగానే హైదరాబాద్, తిప్పగానే గుంటూరు. టైం వాల్యూ చేశాడు కానీ స్టోరీలోనే టైం ఎక్కువ పెట్టలేదు. అది సినిమా ఒకటే, ఆల్రెడీ ఇంకేం ల్యాగ్ చేయలేం మనం. సినిమా ఆల్రెడీ ల్యాగ్ నేను ఉంది, అదే మళ్ళీ అవి కూడా చెప్తున్నా. వేస్తే ల్యాగ్ అయిపోద్దని చెప్పి షార్ట్ కట్లు వేసాడు అనమాట గుంటూరు టు హైదరాబాద్. టైటిల్ నాకు గుంటూరు కారం కాదు, యాక్చువల్లీ గుంటూరు ట్రావెల్స్ మార్చేశారు కాబట్టి. అవును, అది కరెక్టే. ఏమో నేనైతే ఆ, ఇంతలా చేయొచ్చు గురు. చెప్పనురా. అంటే ఇంకోటి చా- ఏం తెలుసా, మళ్ళీ ఈ చెప్పడం సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చింటిగడు పక్క నుండి బా గుంటూరు కారం సోమవారం నుండి శనివారం వరకు డైలీ ఎపిసోడ్స్ అని అంటున్నాడు. అలాగే ఉందరా బాబు, అలా కొన్ని ఉంటాయి. డైలీ సీరియల్ ఎపిసోడ్. అప్పుడు ఆ లుంగిలాగే సీన్ చూసావు కదా, దానికి కింద నుంచి ఒక యాంగిల్, పై నుంచి ఒక యాంగిల్, ఇలా పెట్టి డాలీవుడ్ వేసి కర్రా మన మెట్రో వాళ్ళ. ఫ్యాన్స్. అదే అంటున్నాను నేను. కూడా ఎలా ఉంది తెలుసా, లేకి ట్విస్ట్, అది లేకి ట్విస్ట్ మరీ దారుణంగా. వాడు అసలు వాడు కొడుకే కాదు, అరే అలా కాదు, ఇది నేను అసలు మొన్న నన్ను ఒక పెళ్ళే అరే చేసుకోవట్లేదు, అలా కాదు, పైన నేను ఎలాగొంటున్నానో నీకు తెలీదు. అదే 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 మొన్న నేను అసలు మొన్న మన Twist శ్రవణ్ అసలు ఇంటర్వెల్ ఏమన్నా ఉందా? శ్రవణ్ Interval శ్రవణ్ దానికి ఏమన్నా ఉందా అసలు? అదే అదే ఒక్క నిమిషం చెప్తానండి. అది మొన్న నేను ఒక రివ్యూ చూసాను రా, సినిమా చూసిన తర్వాత చూసాను. ఆడు చెప్పే విధానం బాగుంటది. ఆడు చెప్పాడు చూడు, అదేం ట్విస్టులు భయ్యా, ఇన్సెప్షన్ మాదిరి ఒకటి తర్వాత ఒకటి రివ్యూ చేస్తున్నాడు. అరే ఆడు చెప్పాడు రా ఇల్లట్రా బాబు అది. అది తెలుసు. వీళ్ళు లైక్ ద ఓల్డర్ పీపుల్, అంటే లైక్ మన మమ్మీ కన్నా పెద్ద ఏజ్, మన మమ్మీ ఏజ్ వాళ్ళు వాళ్ళేంట్రా మీరేంటి ఫ్లాప్ చేసేస్తారు అంటున్నారు, సినిమా బాగాలేదని అంటారు, సినిమా అంత బాగుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళేటా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు రా బాబు. రే అమ్మో ఉన్నారులే ఒకరిద్దరు, నేను చచ్చిపోతున్నా రావట్లేదు, యుఎస్ లోనే ఉండిపోతున్నారు, మదర్ సెంటిమెంట్. నేను కాదనట్లే, స్టోరీ చెప్పినప్పుడే గురూజీ స్టోరీ మొత్తం చెప్పాడు. మహేష్ బాబు లాస్ట్ లో ఇది అజ్ఞాతవాసి కదా అని. అవును అజ్ఞాతవాసే, కానీ ఇందులో హీరో మీరండి, దీని పేరు గుంటూరు కారం అండి, కానీ అందులో ఇలా ఇలా చిన్నది మార్చి తల్లి ప్రేమ చూపించాలండి మనం లాస్ట్ లో అన్నట్టు కన్వే చేశాడు. అది నేను అంటుంది. ఏదో అయ్యింది గురు, సంథింగ్ ఏదో అయ్యింది. గురూజీ పంచడైలాగుల కోసం వెళ్ళామా అంటే అక్కడక్కడ తగిలే చిన్నది, మనకి టేస్ట్ తగిలేలో గొంతులో గెలిపి కింద నుంచి వస్తాయి కూడా, అవి ఏం పెద్ద ఎక్కలేదు. అది మొత్తం మనకి ఎక్కువ కారం చూసి ఆనందించేది, కారం ఎక్కువైపోయి మంట వచ్చింది కింద నుంచి. చూసి ఆనందించేదంటే శ్రీలీల డాన్స్ కాసేపు అంతే. సేమ్ ఒకరిద్దరు యాడ్ చేశారు తప్ప ఆయన రావు రమేష్ అసలు వాడేలేదు, అలా తాగుబోతు కిందే ఉంచాడు. అంత పొటెన్షియల్ క్యారెక్టర్ అలా చేస్తే ఇంకేం చెప్తాం మనం. మరి ఆయన ఏం ప్లాన్ చేసుకున్నా మనకు తెలియదు కదా. కలెక్షన్లు వచ్చేస్తాయి. గుంటూరు కారంలో ఎంత కారం ముద్ద మడత పెట్టి ప్లాన్ చేశాడు మనకి గట్టిగా. లాస్ట్ లో వేసాడు, అదే తాగిన మొత్తం అంతా దిగిపోయింది దాపుకి. Yeah. సినిమా బాగుండాలి, టిఎఫ్ఐ బాగుండాలి, సినిమాలు అన్ని బాగోవాలి, టిఎఫ్ఐ బాగోవాలి. మేము ఎలా గుడిసిపోయినా మాకు పర్వాలేదు, అదొకటే మాకు కావాల్సింది అంతే. అదొకటే కావాల్సింది, అందుకే మేము ఇప్పుడు మాట్లాడుతుంది. దయచేసి మంచి సినిమాలు తీయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మేము కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం ఇలాంటి కంటెంట్ తో, ఇంకా మంచి కంటెంట్ తో. ప్లీజ్ లైక్ ద ఛానల్ అండ్ వికీ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోద్దు. చూస్తున్నాను వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ చేసేకుండా చూసేస్తే తప్పు కదా అది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే చాలా ఇంకా మంచిది. బాగుంటది, కామెంట్లు కూడా బాగా చేస్తే ఇంకా బాగుంటది, ఏమేం చేస్తే బాగుంటది అని. అంటే మా ఛానల్ యాక్టర్ మాట్లాడొచ్చి శ్రావణ్ గారు. ఓకే శ్రావణ్ అసలు ఎక్కడ పోయి అన్ని అయిపోయింది కదా, వదిలిపెట్టా ట్రై చేసేవాళ్ళు. షేర్ ఒకటి మిగిలినట్టుంది కదా, అంతే. సో ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ మా వాల్యుబుల్ కంటెంట్ ని మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మా వికీ బై సపోర్ట్ తో మేము కూడా అలా ఎదుగుతాం. సపోర్ట్ ఎప్పుడు ఉంటది గురు, మనం మంచి చేసినా చెడు చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అది చూసే మైండ్ సెట్ బట్టి ఉంటది జనాలు కూడా. ఐ హోప్ దే విల్ బి సపోర్టింగ్ అస్. సపోర్ట్ చెయ్యాలి. లేదు ఇది తప్పు గురు, ఇలా చేసేది ఇలా బాగాలేదు అంటే మనం దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోకి అలవాటు చేసుకుంటాం తప్ప. ఇప్పుడు మేము చెప్పేదే రైట్ అని అనడానికి ఏం లేదు. మీ మైండ్ సెట్ తో, జనాలు చూసే మైండ్ సెట్ తో కొందరికి నచ్చితే కొందరు నచ్చకపోవచ్చు. నచ్చితే నచ్చిందని చేయండి, లేదంటే లేదని చేయండి, అంతే. లైట్, అంతకు మించి ఇంకేం కాదు. హార్ట్ కి అయితే తీసుకోండి ప్రతి వీడియో.
లాస్ట్ లో ఒక ఎండ్ పాయింట్ లో నేను ఒకటి మాట్లాడుతుంది ఏంటంటే ఏంటో ఈరోజు సందీప్ గారు చాలా అందంగా కనిపిస్తున్నాడు నేను ఎప్పుడు అందంగానే ఉంటాను. సరే ఓకే ఓకే నేను వెళ్ళిపోతున్నాను బాయ్.